విద్యార్థి లోకానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే నీడ్ టు అనే టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్లలో నీడ్ టుని ఎప్పుడు వాడాలి, నీడ్ టు పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. నీడ్ టు అంటే ఏంటి? అవసరం అనమాట. నీడ్ అంటే ఏంటి? కావాలి. నీడ్ టు అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం, అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పలానా పని చేయాల్సిన అవసరం ఉంది అంటే నీడ్ టు అంటుంటాం. మరి దీంట్లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలన్నమాట ఈ టాపిక్ లో. ఓకే, సో ఇక్కడ నాతో పాటు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, నరేందర్ అండ్ శివ. వీళ్ళిద్దరు ఈ అబ్బాయి ఒక వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగడం చూపిస్తాడు, ఈ అబ్బాయి వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగడం చూపిస్తాడు. మీరు చక్కగా నేర్చుకొని మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఇదే స్టైల్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సరే, మరి నేర్చుకుందాం. బాబు, మీరు ఒక 4 సబ్జెక్ట్స్ పైన, యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన, యూ, దే, హీ అండ్ షీ, ఈ 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడగండి బాబు. ఫస్ట్ ముందుగా యూ పైన అడగండి. మీ ఇష్టం వచ్చిన వర్బ్ తీసుకోండి. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. వాట్ డూ యూ నీడ్ టు బై? ఐ నీడ్ టు బై ఎ కార్. ఈయన ఏమంటుండు? నీవు ఏమి కొనాల్సిన అవసరం ఉంది అంటుండు. వాట్ డూ యూ నీడ్ టు బై? ఈయన అన్నాడు ఐ నీడ్ టు బై ఏ కార్. ఒక కారు కొనాల్సిన అవసరం ఉంది. యూ అయిపోయింది. ఒకవేళ సబ్జెక్ట్ దే ఉంటే వాట్ డు దే నీడ్ టు బై? వారు ఏమి కొనాల్సిన అవసరం ఉంది? దే నీడ్ టు బై ఎ కార్. వారు ఒక కారు కొనాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హీ వస్తే వాట్ డస్ హీ నీడ్ టు బై? హీ నీడ్స్ టు బై ఎ కార్. అతడు ఏం కొనాల్సిన అవసరం ఉంది అంటే హీ నీడ్స్ టు బై ఎ కార్ అన్నాడు. అంటే హీ వచ్చినప్పుడు డస్ వచ్చింది, యూ దే వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. హీ లేదా షీ వస్తే డస్ వాడాలి. హీ నీడ్స్, వాట్ డస్ హీ నీడ్ టు బై అంటే హీ నీడ్స్ అన్నాడు. ఆన్సర్ లో నీడ్స్. షీ పైన అడగండి. వాట్ డస్ షీ నీడ్ టు బై? షీ నీడ్స్ టు బై ఎ కార్. ఆమె ఏమి కొనాల్సిన అవసరం ఉందంటే కార్ అంటుండు. సో ఇప్పుడు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగడం నేర్చుకున్నారు. ఇప్పుడు వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. 4 సబ్జెక్ట్స్, యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన అడగండి. మీరు వేర్ డు యూ నీడ్ టు గో? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఐ నీడ్ టు గో టు ముంబై. నేను ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. వేర్ డు దే నీడ్ టు గో? వారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? దే నీడ్ టు గో టు చెన్నై. హీ, వేర్ డస్ హీ నీడ్ టు గో? అతడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? హీ నీడ్స్ టు గో టు చెన్నై. హీ నీడ్స్ అంటుండు. హీ షీట్ వచ్చినప్పుడు నీడ్స్. షీ, వేర్ డస్ షీ నీడ్ టు గో? షీ నీడ్స్ టు గో టు ముంబై. ఆమె ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఆమె ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటుండు. అంటే డూ డజ్లు వాడామన్నమాట. అంటే నీడ్ టు లో డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు అడిగేటప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత డూ లేదా డజ్ వాడాలి. ఐ యూ దే ప్లేస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ వాడాలి డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత. హీ షీట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తేనేమో డజ్ వాడాలి. మెయిన్ వర్బ్ అయితే మొదటి రూపంలోనే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.